ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవికి ఒక గ్రామంలో నిరసన సెగ తగిలింది. వేంపల్లి మండలం అమ్మాయిగారిపల్లి గ్రామానికి బీటెక్ రవి వస్తున్నారని తెలుసుకుని గ్రామస్తులంతా ఇళ్లకు తాళాలు వేసి ఊరు వదిలి వెళ్లిపోయారు. అమ్మాయిగారిపల్లిలో వైసీపీ నుంచి టీడీపీలోకి మారుతున్నటువంటి 3 కుటుంబాలకు పార్టీ కండువాలు కప్పేందుకు బీటెక్ రవి వెళ్లారు. అయితే అంతకు ముందుగానే గ్రామస్తులంతా ఊరు విడిచి వెళ్లిపోయారు. గ్రామంలోని వైసీపీకి చెందిన వారంతా ఇళ్లకు తాళాలు వేసి పెండ్లిమర్రి మండలంలోని కొండగంగమ్మ ఆలయం దగ్గర విందు భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో గ్రామమంతా కూడా నిర్మానుష్యంగా మారింది. అమ్మాయిగారిపల్లిలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికల సందర్భంగా చోటు చేసుకున్నటువంటి ఈ సంఘటన కలకలం రేపుతోంది. టీడీపీ నేతలు తమ గ్రామంలోకి వస్తున్నారని, వారి ముఖం చూడొద్దంటూ వైసీపీ మద్దతుదారులు కొంతమంది ఇలా వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అమ్మాయిగారిపల్లిలో వైసీపీకి చెందిన లాయర్ ఈశ్వర్ రెడ్డి, అతని తమ్ముడి కుటుంబ సభ్యులు, మరికొన్ని కుటుంబాలు బీటెక్ రవి సమక్షంలో టీడీపీలో చేరారు. అయితే టీడీపీ నేతల రాకను వ్యతిరేకించారు గ్రామంలోని వైసీపీ మద్దతుదారులు. టీడీపీ నేతలు తిరిగి వెళ్లే వరకు ఊర్లో ఉండకూడదని నిర్ణయించుకున్నారు. వైసీపీ మద్దతుదారుల విందు భోజనాలకు పోలీసులు అభ్యంతరం తెలిపారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి, ఇతర నేతలు మాట్లాడడంతో పోలీసులు అనుమతించారు. ఈ విందుకు సతీష్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. టీడీపీ నేతల రాకను వ్యతిరేకిస్తూ గ్రామంలోని వైసీపీ మద్దతుదారులు అంతా కలిసి కుటుంబాలతో ఇలా నిరసనకు దిగడం వైసీపీకి 1000 ఏనుగుల బలం ఇస్తుందని అంటున్నారు సతీష్ రెడ్డి. పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవికి ఒక గ్రామంలో నిరసన సెగ తగిలింది. వేంపల్లి మండలం అమ్మాయిగారిపల్లి గ్రామానికి చెందినటువంటి కొంతమందిని కలిసేందుకు బీటెక్ రవి వస్తున్నారని తెలుసుకుని గ్రామస్తులంతా ఇళ్లకు తాళాలు వేసి ఊరు వదిలి వెళ్లిపోయారు. అమ్మాయిగారిపల్లిలో వైసీపీ నుంచి టీడీపీలోకి మారుతున్నటువంటి 3 కుటుంబాలకు పార్టీ కండువాలు కప్పేందుకు బీటెక్ రవి అక్కడికి వెళ్లారు. అయితే అంతకు ముందుగానే గ్రామస్తులు చాలా మంది ఊరు విడిచి వెళ్లిపోయారు. గ్రామంలోని వైసీపీకి చెందిన వారంతా ఇళ్లకు తాళాలు వేసి పెండ్లిమర్రి మండలంలోని కొండగంగమ్మ ఆలయం దగ్గర విందు భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో గ్రామం నిర్మానుష్యంగా మారింది. ఆ ఊర్లో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికల సందర్భంగా చోటు చేసుకున్నటువంటి ఈ సంఘటన కలకలం రేపుతోంది. టీడీపీ నేతలు తమ గ్రామంలోకి వస్తున్నారని, వారి ముఖం చూడొద్దంటూ వైసీపీ మద్దతుదారులు ఇలా వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అమ్మాయిగారిపల్లిలో వైసీపీకి చెందినటువంటి లాయర్ ఈశ్వర్ రెడ్డి, అతని తమ్ముడి కుటుంబ సభ్యులు, మరికొన్ని కుటుంబాలు బీటెక్ రవి సమక్షంలో టీడీపీలో చేరుతున్నాయి. అయితే టీడీపీ నేతల రాకను వ్యతిరేకించారు గ్రామంలోని వైసీపీ మద్దతుదారులు. టీడీపీ నేతలు తిరిగి వెళ్లే వరకు ఊర్లో ఉండకూడదని నిర్ణయించుకున్నారు. వైసీపీ మద్దతుదారుల విందు భోజనాలకు పోలీసులు మొదట అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి, అలాగే ఇతర నేతలు మాట్లాడడంతో పోలీసులు అనుమతించారు. ఈ విందుకు సతీష్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. టీడీపీ నేతల రాకను వ్యతిరేకిస్తూ గ్రామంలోని వైసీపీ మద్దతుదారులు అంతా కలిసి కుటుంబాలతో ఇలా నిరసనకు దిగడం అనేది వైసీపీకి 1000 ఏనుగుల బలం ఇస్తుందని అంటున్నారు సతీష్ రెడ్డి.